ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత దయచేసి దేవా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనములు. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని, నీ వాక్యమును విని వాక్యానుసారముగా మేము నడుచుకొనుటకు నీ సహాయమును దయచేయమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. మనము చదివిన వాక్య భాగములో ఎలీషా తన శిష్యులతో పాటు యోర్దాను తీరమున ఆ శిష్యులకు నివాసమునకు స్థలము చాలలేదు అని వారున్న పరిధిని లేకపోతే వారున్న స్థలమును ఎక్కువగా లేకపోతే విస్తరించుకోవాలని ఆశించినప్పుడు జరిగిన సంఘటన చదువుకున్నాం. ఈ కార్యములు మనం అనేక సార్లు చదివి గ్రహించిన ఒక కార్యమే. అయితే ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, మొదటిగా ఆ శిష్యుడు తాను తన చేతిలోనున్న గొడ్డలి నీటిలో పడిన వెంటనే తనకు సహాయము కోసము దైవజనుని వైపు చూడగలము. ఈ దినము మనము ఎవరి వైపు చూస్తున్నాం? అనేక సార్లు స్నేహితుల వైపు, సహోదరుల వైపు, కుటుంబ సభ్యుల వైపు చూసి దేవుని యొక్క సహాయమును పొందుకొనలేని వారిగా అనేక సార్లు మనము నిలిచిపోతున్నాం. దేవుని యొక్క సహాయము నీ జీవితములో నీవు సంపూర్ణముగా పొందుకొనాలని ఆశించినట్లయితే, నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు మొదటిగా దేవుని వైపు, దేవుని యొక్క సేవకుల వైపు, అనగా నీకు ప్రార్థనలో సహాయము చేసేదానికి, దేవుని యందు నీవు నిలిచి ఉండుటకు నిన్ను నడిపే ఆ వ్యక్తుల వైపు, వారు ఎవరైనా ఉండొచ్చు. వారు దేవుని సేవకులుగా ఉండొచ్చు, ప్రార్థనలో నిన్ను నడిపించే స్నేహితులుగా ఉండవచ్చు, నీ కోసము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండొచ్చు. వారి యొద్దకు వెళ్ళి నీ సమస్యను మొదటిగా నీవు పంచుకోవాలి. వారు దేవుని ఎదుట నీ కోసము ప్రార్థించినప్పుడు, లేకుంటే వారితో కలిసి నీవు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ప్రభువు తన కార్యమును నీ జీవితములో సంపూర్ణము చేయగలడు. లేకుంటే నీవు పోగొట్టుకున్నది నీకు తిరిగి ఇవ్వటానికి సహాయము చేయగలడు. రెండవది, ఆ శిష్యుడు తన యొక్క గొడ్డలి ఎరువు తెచ్చినది అది పడిపోయిన స్థలమును జ్ఞాపకముగా ఉంచుకొని దేవుని సేవకుడు అడిగినప్పుడు ఎక్కడ పడినదో అక్కడికి తీసుకొని వెళ్ళినాడు. అనేకులు ఈ దినంలో తాము పోగొట్టుకున్న కార్యములను ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతకకుండగా, తమకు ఎక్కడైతే సులభముగా ఉంటుందో, ఎక్కడ వెతికేదానికి అన్ని సౌకర్యాలు ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి వెతుకుచూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక రాత్రి పూట వేళ డబ్బులు పోగొట్టుకున్నానని ఒక ల్యాంప్ పోస్ట్ కింద వెతుకుచూ ఉన్నాడట. ఆ మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి అతను చూసి, ఏమైంది, ఎందుకు ఇక్కడ ఎంతసేపుగా వెతుకుచున్నావు అంటే, నేను డబ్బులు పోగొట్టుకున్నాను, అది దొరుకుతుందేమో అని వెతుకుచూ ఉన్నాను అంటే, ఆయన కూడా కొద్దిసేపు అక్కడ చూసి తర్వాత అడిగినాడు, ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినాడు, చీకట్లో అక్కడ పడిపోయింది, అక్కడ వెళ్తాం లేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చి వెతుకుచున్నాను, ఒకవేళ ఇక్కడ నుంచి చూసి దొరుకుతుందని. అనేక సార్లు ఇలాంటి తలంపులతోనే మనము పోగొట్టుకున్న స్థలమును విడిచిపెట్టి మనకు సులభముగా, మనకు అన్ని కార్యము సౌకర్యముగా ఉన్న స్థలంకు వెళ్ళి వెతికేదానికి ప్రయత్నించి ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని కనుగొనలేకపోతున్నాం. అయితే ఎప్పుడైతే ఈ శిష్యుడు లేకపోతే ఈ సేవకుడు దైవజనుని యొద్దకు వెళ్ళి, ఇలా నా చేతుల నుండి జారిపోయినది, ఈ స్థలంలో పడిపోయినది అని చెప్పిన వెంటనే దైవజనుడు ఒక కొమ్మ విరగదీసి వేసినాడు. ఆ కొమ్మే నీ కోసము నా కోసము నలగొట్టబడిన యేసు ప్రభుకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన మ్రాను పైన వేలాడినాడు. ఆయన
మన కోసం సమస్తమును చేసినాడు. ఆయన ద్వారాగానే నీకు నాకు విమోచన. మనము నీటి ప్రవాహములో ఎలాగైతే ఆ యోర్దానులో ఆ గొడ్డలి కొట్టుకొని పోకుండగా బయటకు తేలి వచ్చినదో, అలాగనే దేవుని యొక్క కృప చేత నది ప్రవాహములాగా పాపములు మనం కొట్టుకొని పోకుండగా దేవుని యొక్క కృప చేత విడిపించబడి మనము గట్టుకు చేర్చబడినాము. నీవు అది గ్రహించాలనేదే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉన్నది. మొదటిగా నీవు ఒక సమస్యలో ఉన్నావంటే దేవుని వైపు, దేవుని సేవకుల వైపు చూడటానికి నేర్చుకోవాలి. రెండవది, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ బ్రతికేదానికి నేర్చుకోవాలి. మూడవదిగా, నీకు తన కృప ఉన్నప్పుడే నీ ప్రభు యొక్క సహాయంను పొందుకొని నీ కోసము నలగొట్టబడిన, నీ కోసం విరగొట్టబడిన యేసు వైపు చూసి, ఈ లోకములో నీకు శోధనలు రాక తప్పవు గాని ఆ శోధనలు తప్పించబడి నిత్య రాజ్యం అనే ఆ యొక్క తీరానికి చేరుకునేదానికి ప్రభు నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ కృప కొరకు వందనములు. మేము నాయన ఎటువంటి స్థితిలో ఎలాంటి కార్యముల కోసం వెతుకుచున్నాము, ఎక్కడ నాయన మేము పోగొట్టుకున్న వాటిని నాయన వెతకాలి అని మీరు మా ముందుంచిన కార్యములను బట్టి వందనములు. ఈ దినము నాయన నీ వైపు చూసి నీ సహాయంను పొందుకున్నటకును, పోగొట్టుకున్నది నాయన నీ యొద్దనైనా తిరిగి సంపాదించుకొనగలుగుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.